గుడ్ మార్నింగ్, నమస్తే. అందరూ బాగున్నారు కదా? ఓకే. నేను ఈరోజు చాలామంది డౌట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నీకు జాబ్ ఉంది కదా, మరి నువ్వు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం లేదు అదర్ బిజినెస్ పర్పస్ కోసం చేస్తున్నావు, దీనిలో ఏం సంపాదిస్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కూడా ఇన్కమ్ అనేది చాలా చాలా అవసరం కదా. ఎంత చెట్టుకి అంత గాలి అంటాము. అలాగే మనకి ఎంత ఇన్కమ్ ఉంటే సరిపోతుంది అనే క్వశ్చన్ నేను వేసినప్పుడు, ఇంత సరిపోతుందా, ఇంత 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 అసలు ఎంత అని తెలిస్తే దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఏంటి, ఇన్కమ్ అనేది మన అవసరానికి తగ్గట్టుగా కావచ్చు, అవసరానికి మించి కావచ్చు, మనం ఖర్చు చేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇన్కమ్ సోర్స్ అనేది కూడా చాలా అవసరం కాబట్టి నేను ఈ ఇన్కమ్ సోర్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఓకే. మరి ఇన్ని బిజినెస్లు ఉండగా మీరు ఇదే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా సెకండ్ డౌట్ అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది, అలాగే మనకి నచ్చిన వేలో కూడా ఉంటుంది. ఎలానో అంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి 5 రీజన్స్ మెయిన్గా ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అంటే, మనీ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎవరికైనా నేను ఇందాక చెప్పినట్టుగా మనీ అనేది ఎవరికైనా అవసరం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దీనిలో మనం ఎంత వర్క్ చేసుకుంటే అంతవరకు సంపాదించుకోవచ్చు. అలాగే లైఫ్ లాంగ్ అనమాట, అచీవ్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం చేసే వర్క్ని బట్టి ఉంటుందన్నమాట దీనిలో ఇన్కమ్ సోర్స్ అనేది. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా మనము ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టైం ఫ్రీడమ్. మనము ఇప్పుడు చెప్పాను కదా, 9 to 5 జాబ్స్లో కూడా ఫ్రీడమ్ లేదు. అలాగే అలా అని ప్రైవేట్ సెక్టార్స్లో కూడా వెళ్ళినా కూడా వాళ్ళకి టైం ఫ్రీడమ్ కూడా లేకుండా పోతుంది. అవును కదా. అండ్ ఎప్పుడైతే మనం టైం ఫ్రీడమ్ తీసుకుంటామో అప్పుడు మనకి అన్నిటికన్నా మంచి వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట మన లైఫ్లో. మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి టైంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా, లేదంటే ఇప్పుడు వెకేషన్కి వెళ్ళాలన్నా, లేదంటే ఎలాంటి పరిస్థితులైనా ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్యం బాగోలేక లీవ్ పెట్టుకోవాలన్నా కూడా పై నుంచి ప్రెజర్ వల్ల మనం ఏంటంటే ఇవన్నిటిని సాక్రిఫైస్ చేస్తూ జాబ్ చేయాల్సి వస్తుంది. పోనీ అలాగా జాబ్ చేసినా కూడా ఇన్కమ్ ఏమన్నా పెంచుతారా అంటే అది కూడా ఉండదు కదా. సో ఎప్పుడైతే మనం ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఎవరైనా ఒక చేతిలో మనం కనుక జాబ్ చేస్తున్నాము అంటే, ఒక ఆర్గనైజేషన్లో మనం జాబ్ చేస్తున్నాము అంటే మన లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది, కానీ మనకి టైం అనేది ఫ్రీడమ్ ఉండదన్నమాట. సో ఈ విధంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంలో కూడా టైం ఫ్రీడమ్ కూడా ఉంటుంది ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి చేంజింగ్ పీపుల్స్ లైఫ్. అంటే మనం చేసే వర్క్ ఎలా ఉండాలి అంటే మనకి బర్డెన్గా కాకూడదు, అలాగే అవతల వ్యక్తికి కూడా బర్డెన్ అవ్వకుండా ఉండాలి. అలాగే మన వల్ల ఒకరికి హెల్ప్ అవ్వాలి తప్ప వాళ్ళ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ లేదు లాగేసుకొని మనం హ్యాపీగా ఉండాలి అనే విధంగా మనం వర్క్స్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఒక మనిషికి మనం ఒక్క మాట సహాయం చేయటం వల్ల, లేదు మనకున్న నాలెడ్జ్ని షేర్ చేయటం వల్ల వాళ్ళ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. దాంతోపాటు మనకేంటి రికగ్నైజేషన్ వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి, అలాగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ విధంగా తీసుకున్న మనీ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్లెస్డ్ ఇన్కమ్గా కూడా మనం గుర్తిస్తాం కదా. సో ఇలాంటి ఇన్కమ్ తీసుకున్నప్పుడు అది ఈవెన్ ఒక 100 రూపీస్ అయినా కావచ్చు, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఈ పీపుల్స్ లైఫ్ చేంజ్ అయ్యే క్రమంలో మనకి కూడా రికగ్నైజేషన్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్. ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా లైఫ్కి. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మన లైఫ్లో మన పర్సనాలిటీ పరంగా ఎలా గ్రోత్ అవుతున్నాము, అలాగే ఎలా మనం దాన్నన్నిటిని సక్సెస్ఫుల్ జోన్లోకి తీసుకురావాలి అన్నా కూడా ముందు మన పర్సనాలిటీ అనేది అపీరియన్స్ పరంగా కావచ్చు, అలాగే బ్రెయిన్ పరంగా కూడా కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉండాలి. అంటే ఎమోషన్స్ కానీ, అలాగే మనకి ఏదైనా క్రియేటివ్ వర్క్ ఉంది, లేదు ఇంకేదైనా మనము ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ మనల్ని మనము ఏం చేసుకోగలము, ఎలా మనం బిల్డ్ చేసుకోగలము, క్రియేటివ్ థాట్స్, ఐడియాస్ ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనము బిల్డ్ చేసుకోవడానికి కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. మనతో పాటు మన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ కదా.
సో ఈ విధంగా కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదొక రీజన్. ఇక ఫైనల్ రీజన్ వచ్చేసి స్టార్టింగ్ బిజినెస్ అనమాట. ఓన్ బిజినెస్ అది కూడా ఏదైనా కావచ్చండి. మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన హార్డ్ వర్క్ని బిలీవ్ చేసుకుంటూ మన క్రియేటివిటీని జోడించుకుంటూ అవతలి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చిన రికగ్నైజేషన్తో అలాగే ఇన్కమ్తో ఏదైనా మనం ఒక చిన్న పని చేసినా చాలు కదా, మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే రెస్పెక్టబుల్గా ఉంటుంది. అలాగే మనము మల్టీపర్పస్ టాస్కింగ్ కూడా చేయొచ్చు. యాజ్ ఏ జాబ్ హోల్డర్గా, అలాగే హోమ్ మేకర్గా, అలాగే నేను చేస్తున్న పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, ఈ విధంగా జాబ్ చేయటం వల్ల అలాగే ఇన్కమ్ సోర్స్ని గెయిన్ చేసుకోవటం వల్ల మనకి ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఈ 5 రీజన్స్ అన్నీ కూడా ఈ హెర్బలైఫ్ కోచ్ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి నేను ఇందుకని బిలీవ్ చేసి ఈ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు తీసుకున్నాను అనే దాన్ని. ఈ విధంగా ఈ 5 రీజన్స్ ఏవైతే ఉన్నాయో నాకు మోరల్గా సపోర్ట్ చేస్తూ, అలాగే నేనేదైతే నా మైండ్ సెట్ ఉందో దానికి తగ్గట్టుగా కూడా ఇలాంటి వర్క్ చేస్తూ నేను సంపాదించే ఇన్కమ్ కావచ్చు, నేను షేర్ చేసిన రిజల్ట్ వల్ల వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల నాకు వచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా అనిపించాయి. అంతేకాకుండా ఈ 5 రీజన్స్ని కూడా నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఇలాగా నేను ప్రతిరోజు ఎలా ఉంటున్నాను ఏంటి అనేది అప్ టు డేట్ అనేది నా స్టేటస్లో మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా మీరు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. నాకు ఒక్క ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. అలాగే రేపు 18th మే సండే మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశమే లేకపోతే మీరు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా, ఆరోగ్యపరంగా ఎలా చేంజ్ అవ్వాలి అనే ఆపర్చునిటీ కూడా ఉంది. ఓకే, డోంట్ మిస్ ఇట్.